డిఎస్సి అక్రమాలపై సాక్ష్యాధారాలతో ప్రశ్నిస్తూ ఉంటే పోలీసులతో అడ్డుకోవడమేంటి అంటూ తెలియజేశారు శ్రీమతి బుట్టా రేణుక గారు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని సాక్ష్యాధారాలతో ప్రశ్నిస్తున్నందుకే ఈరోజు తమపై పోలీసులతో జులుం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సమన్వయకర్త మాజీ ఎంపీ శ్రీమతి బుట్టా రేణుక గారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపే డిఎస్సి అభ్యర్థులు, యువత, మహిళలపై పోలీసులను ప్రయోగించడం కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. అక్రమాలు జరగలేదంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణకు ఎందుకు భయపడుతున్నారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ను శ్రీమతి బుట్టా రేణుక గారు సూటిగా ప్రశ్నించారు. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని, అక్రమాలపై బాధ్యత వహించి నారా లోకేష్ రాజీనామా చేయాలని శ్రీమతి బుట్టా రేణుక గారు డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా చూస్తున్నాము డిఎస్సిలో ఏ విధంగా అవకతవకలు జరిగాయి, ఏ విధంగా అక్రమంగా రిక్రూట్మెంట్ జరిగింది అనేది మన అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక అవుట్ సోర్స్ పీపుల్ వాళ్ళకి మన క్వశ్చన్ పేపర్ ని అప్లోడ్ చేయమని సిస్టమ్ లో అప్లోడ్ చేయమని ఇచ్చినప్పుడు ఆ అవుట్ సోర్స్ పర్సనే ఎగ్జామ్ రాసి ఆయన మెరిట్ తెచ్చుకోవడము, తర్వాత ఆ విధంగా అతను ఒకటే కాకుండా ఇంకా ఎంతమందికి ఆ క్వశ్చన్ పేపర్ ని లీక్ చేశారు, ఎంతమందికి బయట వెళ్ళిందో తెలియదు. అంటే ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగాలు కావాలని ఉన్న యువత వాళ్ళందరికీ కూడా నీరు కార్చారు. ఈ విధంగా ఏదైతే లీక్ అయిందో ఆ పేపర్ ని ఇమీడియట్ గా రద్దు చేయాలి, మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, మళ్ళీ రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. అలా కాకుండా ఆ విధంగానే కంటిన్యూ చేసేసారు. మళ్ళీ అంతేకాకుండా ఒక జీవోని తీసుకొని వచ్చారు, స్పోర్ట్స్ కోటా అంటూ. ఆ జీవోలో కూడా ఏముందో కూడా ఎవరికి తెలియకుండా జీవోని తీసుకొచ్చి రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసి మళ్ళీ జీవోని రద్దు చేయడం జరిగింది. ఈ విధంగా ఎన్నో అవకతవకలు చేస్తూ మళ్ళీ స్పోర్ట్స్ కోటా ఏ బేసిస్ కింద, ఏ పారామీటర్స్ కింద ఏ పారామీటర్స్ మీద మీరు వాళ్ళని రిక్రూట్మెంట్ చేశారు? ట్రాన్స్పరెన్సీ లేదు, పారదర్శకత లేదు. ఏ విధంగా బేస్ చేశారు? కలెక్టరేట్ లో డిస్ప్లే లేదు. అన్ని దగ్గర కూడా మీరు తప్పులు చేసి ఈ రోజు మీ తప్పును మేము ముందుకు తీసుకొస్తున్నందుకు, మీ తప్పును మేము బయట పెడుతున్నందుకు అనవసరంగా ఎవరైతే ఎలక్టెడ్ అయి ఉన్న, ఎవరైతే ఉద్యోగాలు వచ్చాయో వాళ్ళతోటి ప్రభుత్వమే వాళ్ళతోటి ధర్నా చేయించడం ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి ప్రభుత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. ఎవరైతే టీచర్స్ అందరూ కలిసి కొండారెడ్డి బుర్జి పైన మనం రీసెంట్ గా చూసాము. అసలు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళు నిరసన చేస్తారు, అది కూడా ఆ చట్టాలు, న్యాయాలు అన్ని కూడా వ్యవస్థల్ని అన్నిటి కూడా వాళ్ళకి తగినట్టుగా మార్చుకుంటున్నారు. విద్యార్థుల గురించి అసలు పట్టించుకోవట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, సర్టిఫికెట్స్ ఇవ్వట్లేదు. మరి అలాగే యువతకి ఏదైతే నిరుద్యోగ వృత్తి అన్నారు అది ఇవ్వట్లేదు. వీటన్నిటినీ ప్రతిపక్ష హోదాలో అది హక్కు, ప్రజల తరఫున పోరాడే హక్కును కూడా ఈ రోజు కాలరాశారు. ఈ రోజు మీ అందరం కూడా మహిళలను చూడండి ఎంతమంది ఉన్నామో, విద్యార్థుల కోసం మేము వాళ్ళ పోరాటం చేస్తుంటే మమ్మల్ని అందరినీ మహిళా పోలీసులు ఎవరు లేకుండా వాళ్ళు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం?